ఇక ఇండియా చైనాల మధ్య మళ్ళీ ఫ్లైట్లు మొదలు కాబోతున్నాయి. 5 ఏళ్లుగా రెండు దేశాల మధ్య విమానాలు తిరగడం లేదు. గల్వాన్ ఉద్రిక్తత నడుమ కోవిడ్ సంక్షోభ పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య ఫ్లైట్లు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పరిస్థితి మారబోతోంది. అక్టోబర్ చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. మేలో తూర్పు లడాఖ్లో ఉద్రిక్తలు మొదలయ్యాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇక గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగినటువంటి ఘర్షణలు సంచలనంగా మారింది. ఈ ఘటనలో భాగంగా ఇరువైపుల జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట ఎన్నడూ లేనంత సైన్యాన్ని మోహరించాయి ఇరు దేశాలు. ఈ పరిణామాల తర్వాత భారత్ చైనా సంబంధాలు క్షీణించాయి. చైనా యాప్ల నిషేధంతో మొదలుపెట్టి వీసాలు, ఫ్లైట్లు, ఎగుమతులు, దిగుమతులతో సహా అనేక రంగాల్లో మార్పులొచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టినప్పటి నుండి ఆ తర్వాత అన్ని ప్రపంచ దేశాలు కూడా వాణిజ్యంలో ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా లాంటి రెండు పెద్ద దేశాలు ఏకమైతే అడ్డే ఉండేదని ఈ సందర్భంగా అభిప్రాయాలు పెరిగాయి. దీనికి తగ్గట్టే ఈ మధ్య చైనాలో జిన్పింగ్, పుతిన్, మోదీ ఒకే మీదికై మెరిశారు. అమెరికా ఒత్తిడి చేసినంత మాత్రాన తలొగ్గేదిని ఉండేదని ఈ సందర్భంగా ధోరణి మూడు దేశాలు కామన్గా ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా కూడా ఈ తరుణంలో భారత్ చైనా స్నేహగీతం మళ్లీ మొదలైంది. ట్రంప్ టారిఫ్ల ఒత్తిడిని వదులుకోవాలనే సమన్వయంతో అవసరమనే అభిప్రాయంతో భారత్ చైనాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో చైనా పౌరులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం కూడా గత నెలలో అంగీకారం తెలియజేసింది. చివరిసారిగా ప్రధాని మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాత ఏడాదిలో అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు. రీసెంట్గా టియానెజిన్లో జరిగినటువంటి 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్రహ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా చర్చించినటువంటి కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఇదొక అంశమే ఉన్నట్టుంది.